ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా స్టూడెంట్స్కి చికిత్స కొనసాగుతుంది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, ఫుడ్ పాయిజన్ ఘటనలో ఎంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? శోభన్, వాస్తవానికి ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి పట్టణంలో ఉన్నటువంటి మైనార్టీ బాలికల కళాశాలలో దాదాపు మధ్యాహ్నం తర్వాత భోజనం చేసిన దాదాపు 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇందులో భాగంగా మొత్తంగా 20 మంది ఉండగా అందులో 5 మాత్రం వాళ్ళ పరిస్థితి కష్టము కాస్త సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ధర్మపురి పట్టణంలోని ధర్మపురి ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటివరకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికిప్పుడు మిగతా 5 అయితే జగిత్యాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విప్పు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా అక్కడే ఉండి మెరుగైన చికిత్స కోసం జగిత్యాలకు తరలించాలని చూస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తంగా 5 మాత్రం వాళ్ళు కాస్త మెరుగైన ట్రీట్మెంట్ కోసం అయితే వాళ్ళని పంపిస్తున్నారు. మొత్తంగా 20 మందికి పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారికి మధ్యాహ్న భోజనం తర్వాత పూర్తి స్థాయిలో వామిటింగ్లతో పాటు అలాగే విరేచనాలు, ఇతర తలనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నట్టు మనకు ప్రాథమికంగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. అసలు ఏం జరిగింది అంటే ఎటువంటి రకమైనటువంటి ఆహారం అందించారు, వారికి అందించిన ఆహారంలో ఏమైనా అంటే లోపం జరిగిందనేది మాత్రం తెలవాల్సి ఉంది. ఇప్పటికే ఫుడ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ కళాశాలకు కూడా అధికారులు చేరుకొని అసలు ఏం జరిగింది అన్న కోణంలో కూడా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. మొత్తానికి 5 విద్యార్థులను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఇప్పుడే ధర్మపురి ప్రధాన ఆసుపత్రి నుంచి జగిత్యాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 20 మందిలో 5 మాత్రం కొద్దిగా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర విరోచనాలతో పాటు వామిటింగ్స్, అలాగే తలనొప్పి, ఇంకా ఇతర శ్వాస సంబంధించినటువంటి సమస్య బాధపడుతున్నట్టు అయితే మనకు అర్థమవుతుంది. మరి మరొక 15 నిమిషాల్లో జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రికి వీళ్ళైతే చేరుకోబోతున్నారు, ఓ ప్రైవేట్ ఆసుపత్రికి. మరి అక్కడ అసలేం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు, పేరెంట్స్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ మైనార్టీ ఈ కళాశాలలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అధికారులు, అలాగే ఈ కుటుంబ సభ్యులు, అలాగే విద్యార్థినులకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్పబోతున్నదైతే మనకు తెలవాల్సి ఉంది. మరి ఫుడ్ పాయిజన్ కారణం అనేది ప్రాథమికంగా నిర్ధారణకైతే రావడం జరిగింది. శోభన్, సందీప్, వరుసగా అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి కనీసం రెస్పాన్స్ లేదు. సంబంధిత వ్యవస్థకు సంబంధించిన అధికారులు కూడా ఒక రిప్లై ఇవ్వకపోవడం, సందర్శించకపోవడం, అధికారులు కూడా పరామర్శించకపోవడం, ఇవన్నీ ఏ రకంగా చూడాలంటారు? రైట్, ఖచ్చితంగా శోభన్. ఎందుకంటే వరుస ఘటనలు జగిత్యాల జిల్లాలోనే ప్రధానంగా ఎన్నో అంశాలు చోటు చేసుకున్నాయి. పెద్దాపూర్ గురుకుల ఘటన కావచ్చు, అలాగే ఇటీవల ఇదే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం ఇటీవల చూసాము. మగ్గిడి స్కూల్లో కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు లోనయ్యారు, తీవ్ర అస్వస్థతకు లోనయ్యి వారు శ్వాస ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అయితే గేమ్స్ ఆడిన సందర్భంలో ఈ రకంగా జరిగిందంటూ కూడా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ తాజాగా ఇదే ధర్మపురి ప్రాంతంలో ఈ మైనార్టీ స్కూల్లో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. మరి అసలేంటి ఫుడ్ పాయిజన్ ఘటన అనేది క్లియర్ కట్ గా మనకు తెలుస్తోంది. అధికారులు
చెప్పకపోయినప్పటికీ కూడా ఆ సంబంధిత ఈ ఎవరైతే వైద్యాధికారులు ఉన్నారో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు మాత్రం క్లియర్ కట్ చెప్తున్నారు. ఎందుకంటే కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో పాటు ఇతర ఇబ్బందులతో బాధపడుతున్నారు. మరి 5 ఒక్కరు ఇద్దరంటే సహజంగా సమస్యలు అనుకోవచ్చు, కానీ 5 విద్యార్థులు సీరియస్ గా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని ప్రైవేట్ ఆసుపత్రికి జగిత్యాలకు తరలిస్తున్నారు. మరొక 15 మంది కూడా వాళ్ళు అక్కడే ధర్మపురి ప్రధాన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవుతున్నారు. మరి ఈ రకమైన పరిస్థితి ఎందుకు తలెత్తినది ఒక కీలకంగా మారింది. ఇప్పటికే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక అంశాలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్క స్కూల్లో పాములు కనిపించినటువంటి ఘటన మనం కూడా చూసాం. మరి ఇవాళ అధికారులు ఏం చెప్తారు, దీనికి సంబంధించి ఎటువంటి చెప్పబోతున్నది మాత్రం మనకు తెలియాల్సింది శోభన్. రైట్ సందీప్, థ్యాంక్ యూ.